హై ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి. అందరూ సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. ప్రతి ఒక్కరు కూడా మనసులో ఒకసారి ఓం సాయిరామ్ అని అనుకుంటూ ఓం సాయిరామ్ అంటూ కామెంట్ పెట్టి వీడియో చూడడం మొదలుపెట్టండి. వీడియో చూసే ముందు మీ మనసులో మీకు ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక చెప్పుకొని బాబా మీద భక్తి శ్రద్ధతో సబూరితో వినటం అయితే మొదలుపెట్టండి. మీ ప్రాబ్లంకి తప్పకుండా ఇక్కడ సొల్యూషన్ దొరుకుతుందని నేను చెప్పగలను. బాబా గారు మీ పక్కన కూర్చొని మరి మీకు ప్రేమగా ఈ పరిష్కారాన్ని మీకు అందించినట్టు మీరు తప్పకుండా ఫీల్ అవుతారు. ఇక ఈరోజు వీడియోలో సాయిబాబా పిలుపు ద్వారా నా నోట ఏం చెప్పబోతున్నారు చూద్దాం. బిడ్డ, నీ జీవితంలో మార్చే ఒక పెద్ద శుభవార్త తీసుకొచ్చాను బిడ్డ. బిడ్డ, నీ జీవితాన్ని మార్చే ఒక పెద్ద శుభవార్త తీసుకొచ్చానమ్మా. నువ్వు కలలో కూడా ఊహించనటువంటి శుభవార్త అమ్మ ఇది. ఒక వ్యక్తి రాకతో నీ జీవితం పూర్తిగా మారబోతుందమ్మా. ఆ వ్యక్తి నీ జీవితంలోకి రావడం వలన నీకు తిరిగే ఉండదు బిడ్డ. ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు తెలుసుకో. ఏమాత్రం కూడా అశ్రద్ధ చేయకు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఆ వ్యక్తిని కోల్పోతావు. అలాగే నీ జీవితంలో నీకంటూ ఉన్న శత్రువులు కూడా తరిమి కొట్టబోతున్నారు. నా మాట మీద నమ్మకంతో ఒక 2 నిమిషాలు నా మాటలు విను బిడ్డ అంటున్నారండి బాబాగారు. బాబాగారు అయితే ఏ మాట చెప్పినా, ఏ సందేశం తీసుకొచ్చినా కూడా మనం మంచి ఆలోచించి మనకు బంగారు భవిష్యత్తు ఏర్పడేలాగా తీసుకొస్తారని నమ్మకం అయితే ప్రతి ఒక్కరికి ఉంది కదా. మరి బాబాగారి మాటల వెనుకున్న అర్థం ఏంటో, పరమార్థం ఏంటో. బిడ్డ, నువ్వు బాధపడే రోజులు పోయాయమ్మా. ఇక మీదట నీ జీవితంలో అన్ని సంతోషాలే. నువ్వు పట్టిందల్లా బంగారమే. ఈ వ్యక్తి రాకతో, ఈ వ్యక్తి సహాయంతో నీ జీవితమే మారబోతుంది. అలాంటి వ్యక్తి ఒకరు నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా నేను చేస్తున్నాను తల్లి. బాబా తండ్రి, నీకు కూడా తెలుసు కదా తండ్రి, నేను ఏం కోరుకుంటున్నానో దాని గురించి ప్రతిరోజు కూడా నీ దగ్గర కోరుకుంటూనే ఉన్నాను కదా. ఎందుకో తెలియదు బాబా, ఎంత ప్రయత్నం చేసినా ఆ పని పూర్తవ్వటం లేదు. ఆ ఒక్క పని పూర్తయిందంటే నా జీవితమే మారిపోతుంది. నా కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటాం, ఆనందంగా బతికేస్తాం. ఆ ఒక్క పని పూర్తయితే నా జీవితంలో కష్టాలు అనేటివి ఉండవని నీకు తెలుసు కదా తండ్రి. ఆ పనేంటో, అది ఎంత కష్టతరమైందో నీకు కూడా తెలుసు. కానీ దానికోసం నేను ఎంత ప్రయత్నిస్తున్నాను, ఎంతగానో ఆరాటపడుతున్నాను, ఎంతగానో కష్టపడుతున్నాను అనేది నువ్వు కూడా చూస్తూనే ఉన్నావు కదా బాబా. ఎవరైనా నా సహాయానికి వస్తే బాగుంటుంది. ఒకరి వల్లే ఇది సాధ్యం కావటం లేదు బాబా. నా సహాయానికి, నా తోడుకు ఎవరైనా వస్తే బాగుండు. ఎవరినైనా పంపితే బాగుండు కదా తండ్రి. నా తోడుగా ఎవరినైనా పంపిస్తే నా పని పూర్తి అవుతుంది బాబా. నా పని పూర్తి చేసుకుంటాను. దానితో పాటుగా నీ అనుగ్రహం కూడా నాకు చాలా చాలా కావాలి తండ్రి. నీ అనుగ్రహం ఉంటేనే నేను ఏదైనా సాధించగలను అంటూ నిన్ను ప్రతిరోజు కోరుకుంటూనే ఉన్నాను కదా తండ్రి. అయినా కూడా ఎందుకో కానీ నువ్వు నా విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నావు బాబా. నీ అనుగ్రహం నా మీద లేకుండా పోయింది. ఒక పక్క జీవితంలో నేను ఎదిగే ప్రయత్నాలు చేసుకుంటూనే దానికోసం నా కష్టాలేమో నేను పడుతూనే ఉన్నాను. నన్ను చూసి కుళ్ళుకునే వాళ్ళు, ఈర్ష్యపడే వాళ్ళు, శత్రువులు ఎక్కువైపోతున్నారు బాబా. నన్ను ద్వేషించే వాళ్ళు ఎక్కువైపోతున్నారు తండ్రి. వారితో నేను ఎంత మంచిగా ఉండాలి, ఎంత మంచిగా మాట్లాడాలి అని ఎంత ప్రయత్నం చేసినా ఎందుకో తెలియటం లేదు బాబా. నన్ను చూస్తేనే నాకు కాకుండా పోతుంది. ద్వేషం పెంచుకుంటున్నారు, ఈర్ష్య పెంచుకుంటున్నారు. నేనైతే వారి పట్ల ప్రేమగానే ఉంటున్నాను. మరి ఎందుకు తండ్రి నా మీద వాళ్ళకి ద్వేషం? నేను తెలిసి ఏ తప్పు చేయలేదు కదా తండ్రి. ఒక పక్క చూస్తే
నేను అనుకున్న పని రవ్వంతా కూడా కదలటం లేదు. ఇంకో పక్క నన్ను చూసి ఓర్వలేనితనంతో శత్రువులు పెరిగిపోతున్నారు. ఏం చేయను బాబా, నువ్వే నాకు దిక్కు, ఎలాగైనా నువ్వే నాకు దారి చూపించు బాబా అంటూ కన్నీళ్లతో నా ముందు కూర్చున్నావు కదా బిడ్డ. బాధపడకమ్మా, పరిస్థితులకు భయపడకు. నువ్వు ధైర్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలవు. పిరికితనంతో ఉంటే నువ్వు ఏదీ చేయలేవు. నీ పిరికితనాన్ని చూసి వచ్చిన అవకాశాలు, నిన్ను వెతుక్కుంటూ వచ్చిన అదృష్టం కూడా వెనక్కి వెళ్ళిపోతుంది తల్లి. నీ వల్ల కాకపోయినా సరే నా వల్ల అవుతుంది, నేను చేయగలను, నేను సాధించగలను అని మొండిగా నువ్వు ముందుకు వెళ్తే పరిస్థితులే నీకు తల వంచుతాయమ్మా. నువ్వు కష్టపడుతూ ఉంటే నీ తండ్రిని నేను చూస్తూ ఉండగలనా చెప్పు? చూస్తున్నా నీలో ఎంత పట్టుదల ఉంది, ఎంత కృషి ఉందా అని. నువ్వు మొదలుపెట్టిన పని నీ అంతట నువ్వే సాధిస్తావేమో అని చూస్తున్నాను బిడ్డ. నీ పక్కనే నిలబడి చూస్తున్నాను. ఇది నా బిడ్డ వల్ల సాధ్యం అవుతుందా అని, ఒక్కటే చేసుకోగలదా అని, సాధ్యం ఏదైనా సాధించగలదా, మొండిగా తన పట్టుదలను సాధించుకుంటుందా లేదా, నీలో సత్తా ఎంత ఉందో అని చూస్తూ ఉన్నా. అంతే బిడ్డ, అంతేకాని నువ్వంటే నిర్లక్ష్యము లేదు, చిన్న చూపు లేదు. నా బిడ్డ అంటే నాకు ఎప్పుడు ఇష్టమే కదా, ఎందుకంటే నువ్వు నాకు ప్రియమైన బిడ్డవి. మీ అంత మంచి మనసి ఎక్కడ లేదు తల్లి. ఎవరిని నొప్పించవు, బాధ పెట్టవు. ఎవరినైనా ఏదైనా ఒక మాట అంటే కూడా నీ అంతటా నువ్వు నీలో నువ్వే ఏడ్చుకుంటూ ఉంటావు. కానీ ఎదుటి వాళ్ళు నన్ను ఇలా మాటలతో బాధ పెడుతున్నారు కదా, చిత్రహింసలకు గురి చేస్తున్నారు కదా, నా మనసును చాలా బాధ పెడుతున్నారు కదా అంటూ వాళ్ళ చెడు ఎప్పుడు కూడా కోరుకోలేదు తల్లి. నువ్వు నీలో నువ్వు బాధపడ్డావు, కుమిలిపోయావు, మదన పడుతున్నావు అంతే. అందుకే నువ్వంటే నాకు ఎప్పుడు ఇష్టం బిడ్డ. నువ్వు ఎదుటి వ్యక్తుల చెడు ఎప్పుడు కోరుకోవు. అలాంటి బిడ్డలంటే నాకు ఎప్పుడు ఇష్టమే తల్లి. వారికి ఎప్పుడు కష్టాలు కూడా రానివ్వను. వారు కష్టాల్లో పడబోతుంటే వెనక్కనే ఉండి ఆదుకుంటాను. అంతకీ పరిస్థితి చేయి జారిపోతే పట్టుకోవడానికి, కాపాడడానికి నేనున్నాను కదా బిడ్డ. ఇక శత్రువులంటావా, ఎప్పుడైనా ఉండనే ఉంటారు తల్లి. నువ్వు ఎదుగుతూ ఉంటే, ఏదైనా సాధించే ప్రయత్నంలో ఉంటే శత్రువులు అనేవాళ్ళు నీ చుట్టూ పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తూనే ఉంటారు. వారి గురించి పట్టించుకోకు, వారి గురించి అస్సలే ఆలోచించవద్దు. నువ్వు మొదలుపెట్టిన కార్యం అతి తొందరలోగా పూర్తవడానికి ఒక వ్యక్తిని నీ సహాయానికి ఇవ్వబోతున్నాను బిడ్డ. ఇక నీకు దశ తిరిగినట్లే. ఆ వ్యక్తి నీ జీవితంలోకి తొందరగా రావాలన్నా, నీ శత్రువులు పీడ విరగడవ్వాలన్నా ఒక చక్కటి నామం అంటే ఒక మంత్రంతో పాటు చక్కటి పరిహారం కూడా చూపిస్తాను. జాగ్రత్తగా చేసుకో బిడ్డ. నేను చెప్పినట్టుగా చేయటం పూర్తి అయ్యేలోపు ఆ వ్యక్తి నీ సహాయానికి వస్తాడు. నీ శత్రువులందరూ కూడా నీకు మిత్రువులుగా మారుతారు. అదేంటి అంటే తల్లి, ఆ మంత్రం చెప్తున్నా, జాగ్రత్తగా రాసుకో బిడ్డ. ఓం శ్రీ సాయి మార్గబంధవే నమః. ఓం శ్రీ సాయి మార్గబంధమే నమః. ఓం శ్రీ సాయి మార్గబంధమే నమః. ఈ మంత్రాన్ని రోజుకి 108 సార్లు చెప్పుకోవాలి తల్లి. ఇలా 38 రోజుల్లో చేయాలమ్మా. 38 రోజుల్లో ఎన్ని గురువాలు అయితే వస్తాయో ఆ ప్రతి గురువారం నాడు కూడా 4 చపాతీలను సాయి మందిరానికి తీసుకెళ్ళి అక్కడ బాబాకి నివేదించి 10 మంది భక్తులకు ప్రసాదం కింద పంచిపెట్టమ్మా. ఇలా చేయటం పూర్తయ్యేలోపు అంటే 38 రోజుల్లోపు నేను పంపిన వ్యక్తి నీకు సహాయంగా వస్తాడు. నువ్వు కలలు కంటున్న నీ పని పూర్తవుతుంది. అలాగే నీ మీద ద్వేష భావంతో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళల్లో మార్పు వచ్చి నీతో ప్రేమగా ఉండడం నీకు దశ తిరిగినట్లే. ఆ వ్యక్తి నీ జీవితంలోకి తొందరగా రావాలన్నా, నీ శత్రువులో పీడ విరగడవ్వాలన్నా ఒక చక్కటి నామం అయితే మీకు ఇప్పుడు చెప్పాను కదా, ఆ మంత్రాన్ని పరిహారం కూడా నేను చెప్తాను. జాగ్రత్తగా చేసుకోండి. నేనైతే చెప్పినట్టుగా చేయటం పూర్తయ్యే లోపే ఆ వ్యక్తి మీకు సహాయానికి వస్తాడు. నీ శత్రువులందరూ కూడా
నీకు మిత్రువులుగా మారుతారు. అదేంటి అంటే తల్లి ఇదివరకే చెప్పాను మంత్రము. ఆ మంత్రం మళ్ళొకసారి కూడా చెప్తున్నాను, జాగ్రత్తగా రాసుకొని. ఓం శ్రీ సాయి మార్గబంధవే నమః. ఓం శ్రీ సాయి మార్గబంధవే నమః. ఓం శ్రీ సాయి మార్గబంధవే నమః. ఈ మంత్రాన్ని రోజుకి 108 సార్లు చెప్పుకోవాలి తల్లి. ఇలా 38 రోజులు చేయాలమ్మా. ఇలా 38 రోజులు చేయాలమ్మా. 38 రోజుల్లో ఎన్ని గురువాలైతే వస్తాయో ఆ ప్రతి గురువారం నాడు కూడా 4 చపాతీలను సాయి మందిరానికి తీసుకువెళ్ళి అక్కడ బాబాకి నివేదించి 10 మంది భక్తులకి ప్రసాదంగా పంచిపెట్టమ్మా. ఇలా చేయటం పూర్తయ్యేలోపు అంటే 38 రోజుల్లోపు నేను పంపిన వ్యక్తి నీ సహాయానికి వస్తాడు. నువ్వు కలలు కంటున్నా నీ పని పూర్తవుతుంది. అలాగే నీ మీద ద్వేషభావంతో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళల్లో మార్పు వచ్చి నీతో ప్రేమగా ఉండడం, ప్రేమగా మాట్లాడడం మొదలు పెడతారు. నీకు కావలసిందల్లా కాస్త ఓపిక, సహనం, శ్రద్ధ, సబూరి ఉండాలి బిడ్డ. ఎవరైతే శ్రద్ధ సబూరితో ఉంటారో అలాంటి బిడ్డలంటే నాకు చాలా ప్రియమైన బిడ్డలు తల్లి. నువ్వు ఏదైనా బాధలో, కష్టంలో ఉన్నప్పుడు బాబా అని ఒక్కసారి పిలిచావు అంటే సాయి అంటే ఓయి అంటూ నీ వెంటనే నేను ఉంటాను తండ్రి. బాబా నన్ను వదిలేశాడు, నన్ను నిర్లక్ష్యం చేశాడు, నన్ను పట్టించుకోవడం లేదు అని మాటలు ఎప్పుడు మనసులోకి రానివ్వకు బిడ్డ. అలా ఉంటే కూడా మనసులోకించి తీసే. ఎందుకంటే నీ సమయం అంటూ నీకు వచ్చేదాకా ఏ అవకాశం నీకు రాదు. నేను కూడా చూస్తూ ఉంటాను. అది నీ సమయం నీకు రావాలి, నీ మంచి గడియలు నీకు రావాలి. అలా మొదలైతేనే ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది బిడ్డ. ప్రతిదానికి కొంత సమయం అయితే ఉంటుంది. కాబట్టి తొందరపడి బాబా నన్ను నిర్లక్ష్యం చేశాడు, పట్టించుకోవడం లేదు అని మాత్రం అనుకోకు బిడ్డ. ఎప్పుడు నీ తోడుగా, నీ రక్షగా నేనుంటాను అంటూ ఈరోజు అయితే బాబాగారు అద్భుతమైన సందేశంతో పాటు అద్భుతమైన ఒక మంత్రాన్ని, పరిష్కారాన్ని కూడా చూపించారండి. మీకు కూడా ఎవరికైనా ఏదైనా అనుకున్న పనులు జరగకుండా పెండింగ్లో అలా పడుతూ పోతూ ఉంటే, ఎంతకీ పూర్తవ్వకపోతే, పని చేసి విసుగు వచ్చేసి ఉంటే, ఎవరైనా మీ చుట్టూన్న వాళ్ళు మీరు ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు మీ మీద ఒకలాంటి ద్వేషభావంతో ఉంటారు. మిమ్మల్ని చూస్తూనే ఒకలాంటి కుళ్ళు, ఓర్వలేనితనంతో ఉంటారు. ఇలాంటివన్నీ నశించిపోవాలంటే కూడా బాబాగారు చెప్పినటువంటి చక్కటి నామస్మరణ చేసుకుంటూ ఆ చక్కటి పరిష్కారాన్ని చేసుకోండి. చక్కటి రిజల్ట్ అయితే నీకు వస్తుందని నేను భావిస్తున్నాను. ఈరోజు వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి 10 మందికి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాబాగారి మరెన్నో అద్భుతమైన సందేశాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కూడా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరాం. శ్రద్ధ సబూరి.